ఇది స్పాట్ అనమాట. ఇక్కడ 65 వస్తున్నా అంతే. సడన్గా ఏదో ఇట్లే నిలబడుకున్నాడు బాబాయ్, ఇట్లే నిలబడుకున్నాడు, మాయమైపోయింది. ఇది ఏందో అర్థం కాలేదు. బ్లడ్డా ఇది ఏంది? ఇది బ్లడ్డే ఉంటుంది బాబాయ్. వాడు ఎవడో రీసెంట్గానే పోయినట్టున్నాడు. అయితే టైం చూడండి ఎంత ఉందో, 1:55 అవుతుంది టైం. జస్ట్ 90లో వెళ్తే కనుక సరిపడేటోళ్ళం. 90లో నేను వచ్చి ఉంటే కథం, ఇంకా దాని మాటలో చెప్పలేము. కూడా బ్లర్ జస్ట్ పాస్ అయినట్టు అంటే నీకు కనబడింది ఇట్లా, ఇంకా నా కానొచ్చి మా ఇంకా వెళ్ళిపోయినట్టు. తల కానరాలే అసలు, తలకాయ లేనట్టుంది దానికి. జస్ట్ ఇదో ఇటు వరకు బ్రౌను బ్లాక్ గ్రీన్ టీషర్ట్ అంతే. కుక్కలర్స్ ఉన్నాయి. ఆ కుక్కలు మమ్మల్ని యూస్ అడుగుతున్నాయా, వాని యూస్ అడుగుతున్నాయా? ఇంకా కన్ఫామ్ అది వెహికల్స్ అయితే డేమ్ రాలేదు ఇంకా. సరే బాబు, ఇంకా ఇప్పుడే రూమ్ వెకేట్ చేసాము. వెకేట్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఎల్లోరా కేవ్స్కి మన జర్నీ స్టార్ట్ అయింది. బీదర్, బాయ్ బాయ్ బీదర్. బీదర్ ఊరు చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ వాతావరణము, వెదరు చాలా బాగుంది. క్లైమేట్ కూడా ఎక్కువ ట్రాఫిక్ లేదు. కానీ ఇక్కడ అందరూ ఎక్కువ మంది మరాఠీస్ ఎక్కువ ఉన్నారు, కన్నడ వాళ్ళ కంటే ఎక్కువ మందికి తెలుగు కూడా బాగా తెలుసు, కానీ మాట్లాడరు. మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఇంకా రైడ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ పట్టించుకుందాం. పెట్రోల్ అయిపోయింది, ట్యాంక్ ఫుల్ చేసేసుకుంటే పని అయిపోతుంది. ఇది మన రైడ్లో మహారాష్ట్ర సిరీస్లో 3వ సారి పెట్రోల్ పట్టించడం. బీదర్లో, కర్ణాటకలో ఎంతనో పెట్రోల్ చూద్దాం. మన సైడ్ అయితే 110 రూపీస్, 180 రూపీస్ ఉంది. ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఫోన్పే ఉంది. ట్యాంక్ ఫుల్. ఇక్కడ పెట్రోల్ లీటర్ వచ్చేసి 100. మేలు కదా, మన దగ్గర 108 రూపాయలు. 8 రూపాయలు తక్కువ ఉంటే ఎంత వస్తుంది? ఇంకా పట్టు ఫుల్. చాలు బస్. మనమైతే పెట్రోల్ పట్టించుకున్నాము, ట్యాంక్ ఫుల్. మన ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్రోల్ రేటు 108 రూపీస్ ఉంది, కానీ కర్ణాటకలో 100 రూపీసే. అది బాగా నచ్చింది నాకు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ వచ్చేసి ఇక్కడ 830 పడింది. ఫోన్పే చేసేసాను. ఎండ ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా
3:15 అయింది. ఎండలు చంపేస్తున్నాయి. కర్ణాటకలోకి వచ్చాక మనము ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే హీరో యాక్టర్ అయిన పునీత్ రాజ్ కుమార్ గారి గురించి మనము గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా మంచి యాక్టరు. ఆయన అంటే నాకు చాలా ఇష్టము, గౌరవం కూడా ఉంది. అంత చిన్న వయసులో చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు నేను ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నా అంటే ఇక్కడ బీదర్కి వచ్చాక ఎక్కడ చూసినా, ఏ సెంటర్లో చూసినా ఆయన ఫొటోసే ఉన్నాయి, ఆయన వాల్ పోస్టర్సే ఉన్నాయి. ఇంకా ఆయనను మర్చిపోలేదు అంటే ఈ జనాలకి ఎంత ప్రేమో మనము గ్రహించాలి. ఇప్పుడైతే ఇంకా మన రైడు ఇది మహారాష్ట్ర సిరీస్లో ఎల్లోరా కేవ్స్. ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్స్లో డెస్టినేషన్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్కి 8 hours అని చూపిస్తుంది. మరి రోడ్డు ఎట్లా ఉంటుందో, బాగుంటుందో వరస్ట్ ఉంటుందో. 8 hours అంటే నైట్ 11 అవుతుంది మేము వెళ్ళేసరికి. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది చూడండి. మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ జెట్ ప్లేన్స్ బాగా ఎక్కువ తిరిగాయి, పైన శబ్దాలు ఎక్కువ చేసుకుంటూ. అప్పుడే అనుకున్నాను ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదో ఉంది అని. బీదర్ అనేది ఫారెస్ట్ కూడా ఎక్కువ ఇక్కడ. మనం హైవే అయితే ఎక్కేసాము, బీదర్ వెళ్ళిపోయింది. మొత్తం ఫారెస్టే ఉంది చుట్టుపక్కలంతా, రోడ్డుకి అవుట్ సైడు, రోడ్డుకి ఇటు సైడు. ఇంకా బాల్కి అనే ఊరు 3 kilometers ఉంది. ఇంకా తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం మనము. ఎక్కడ చూసినా బోట్లు అయితే ఉన్నాయి చుట్టుపక్కల. ఎందుకంటే ఇక్కడ జింకలు ఉన్నాయంట, అవి క్రాస్ చేస్తూ ఉంటాయి, స్లోగా వెళ్ళండి అని చెప్పేసి ఉన్నాయి బోట్లు. నాకైతే బీదర్ ఈ కర్ణాటక కల్చర్ బాగా నచ్చింది. బీదర్లో జిలేబీ, ఎక్కడ చూసినా జిలేబీ బాగా చేస్తూ ఉన్నారు. జిలేబీ ఫేమస్ అనుకుంటా, కానీ తినే టైం లేదు మాకు. ఇక్కడ వీడియోస్తోనే టైం సరిపోయింది. ఎండ అయితే సాగు కొడుతుంది, వేడిగా ఉంది. స్పెక్స్ లేకుండా అస్సలు నడపలేము బండి. ఇప్పటిదాకేమో హైవే బాగానే ఉంది రోడ్డు. ఇది మహారాష్ట్రలో రోడ్లు వరస్ట్గా ఉంటాయని చెప్పారు చాలామంది. అవి ఎలా ఉంటాయో మనం చూడాలి. వర్షం అయితే పడేలా ఉంది కానీ పడట్లేదు. ఏమో మరి వర్షం పడితే బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసా వర్షం పడుతుందేమో అని. చూడండి చుట్టుపక్కలంతా ఫారెస్టే. మేఘాలు తెల్లగా ఉన్నాయి బాగా. క్లైమేటు ఎక్సలెంట్గా ఉంది, కానీ వేడి ఉంది. ఇది NH50 అంట మనం వెళ్ళేది రూటు. మొత్తం చుట్టుపక్కల ఎటు చూసినా గ్రీన్గా ఉంది. ఇటుపక్క ఫారెస్టే, ఇటుపక్క ఫారెస్టే, మధ్యలో మనం వెళ్తున్నాం రైడ్. ఇంకా ఈ రైడ్తో మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాము. ఇంకా అక్కడ ప్లేసెస్ కవర్ చేయాలి. షిరిడి, శని సింగనాపూర్. నేను ఎప్పుడు కల్లోగానే అనుకోలేదు ఇంత దూరం నేను బైక్ జర్నీ చేస్తానని. అది కూడా బైక్ రైడ్ చేస్తాను అస్సలు అనుకోలేదు. ఎలా అలా కుదిరేసింది అంతే. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఇప్పుడే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాము. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాక శివాజీ మహారాజ్ గారి పేరు తలుచుకోకపోతే ఎట్లా? మళ్ళా మహారాష్ట్ర వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా. ఇప్పుడే మనము బీదర్ దాటేసి 70 kilometers వచ్చాము. బాయ్ బాయ్ కర్ణాటక. మహారాష్ట్ర మీకు వెల్కమ్ చెప్తుంది అయ్యా. ఈ ఎండ మాత్రం సాగుకొట్టేస్తుంది. ఎండ లేకపోతే హాయిగా వెళ్ళిపోవచ్చు.
టైం 5 అవుతున్నా 4:30 అయినా కూడా ఎండ తగ్గలేదు అసలు. మా సైడ్ అంతా వర్షాలు పడుతుంటే ఇక్కడ ఏందో ఎండలు సావగొడుతున్నాయి. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన వెంటనే మాకు ఆ ఫీలింగ్ అనేది కలిగింది. ఎందుకంటే ఇక్కడ కల్చరు మన కల్చర్ లాగా ఉండదు. చూడండి, అందరూ లుంగీలా, ఆయన చూడండి లుంగీ కట్టుకొని మొత్తం తలబాగా పెట్టుకొని ఉన్నాడు. లేడీస్ అయితే ఇలా చీర కప్పేసుకుంటారు మొత్తం. ఇంకా జెంట్స్ మగవాళ్ళని చూసే అస్సలు నాకు నచ్చదు, వాళ్ళ గెటపే నచ్చదు. అందరూ పాన్ వేసుకొని, గుట్కాలు వేసుకొని, విమ్మలు ఇవన్నీ వేసుకొని తుప్పుకొని మూస్తూనే ఉంటారు. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ ఉద్గిర్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. మొత్తం హాట్గా ఉంది వెదరు. నా బైకు ఇప్పటికీ 9050 కిలోమీటర్స్ తిరిగింది బండి. వచ్చేటప్పుడు చైన్ టైట్ చేయించిన, తర్వాత చేయించలేదు. మళ్ళీ ఎక్కడైనా షోరూమ్ ఏమన్నా మహారాష్ట్రలో ఎంటర్ అయినాం కాబట్టి ఇప్పటికే 700 కిలోమీటర్స్ తిరిగింది బండి. ఎక్కడన్నా మనం చైన్ టైట్ చేయించాలి. బీదర్ నుంచి మనము ఉద్గిర్ వరకు స్ట్రైట్ ఒకే రూట్ రావాలి. ఉద్గిర్ అనేది మహారాష్ట్రలో ఒక ప్లేసు. అక్కడ నుండి లెఫ్ట్ తిరిగితే మనము లాతూర్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. ఆ లాతూర్ రోడ్డు ఇది హైవే మొత్తం. ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు లాతూర్ అనేది వస్తుంది ఊరు. 83 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అది పర్వాలే, రోడ్లు అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. ముందు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయింది. టైం 5 అయితేనే కూడా సూర్యుడు చూడు ఇంకా కోపంతో చూస్తూనే ఉన్నాడు. ఎండ సాగు కొడుతుంది. నాకైతే బీదర్లోని కోట చాలా సాటిస్ఫై ఇచ్చింది. ఎంత పొగిడినా ఆ కోట గురించి తక్కువే. అంత చాలా అందంగా ఉంది, అంత బాగుంది. ఈ కాలంలో కూడా అప్పటి నుంచి ఎక్కడ 1473 సంవత్సరంలో కట్టిన కోట అది ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. అది చూడడం కోసమైనా మనం బీదర్ రావాల్సిందే, అంత బాగుంది. లోపల మ్యూజియం ఉంది, ఎక్సలెంట్ ప్లేస్. అది కూడా మన వీడియోలో పెట్టాను, చూడండి. మళ్ళీ రంగీన్ మహల్ అని, అది తీయడానికి కుదరదంట. అందులో టైల్స్ చాలా రంగురంగులుగా బాగుంటాయంట. రాణిగారు ఉండే ప్లేస్ కాబట్టి అలా తీశారు, అలా బిల్డింగ్ కట్టారు. మహారాష్ట్రలో ముంబై సిటీ తప్ప మిగతా అంత ఏం డెవలపింగ్ లేదు. చూస్తుంటే అన్ని పల్లెటూర్లు, ఏమంతా పెద్ద ప్లేసెస్ ఏం లేవు, చిన్న ఊర్లు అన్నీ. కానీ ఇక్కడ కల్చర్ నాకేం నచ్చదబ్బా. చెప్పాను కదా ముందే మీకు, అన్ని పాన్ పరాగ్ బ్యాచ్. విమల్ యాడ్ వచ్చేసి వీళ్ళ కోసమే తీసినట్టు ఉంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, దయచేసి మొత్తం చూడండి వీడియోని. మాకు మానిటైజ్ అవుతుంది, వాచ్ అవర్స్ వస్తుంది. ఇంకా మంచి వీడియోస్ తీయాలని ఉంది నాకు. మొత్తం ఇండియా మొత్తం తిరగాలని చాలా ఇష్టం. లడాక్ వెళ్ళాలని టైం సెట్ చేసుకొని వెళ్ళాలి. లడాక్ వెళ్ళాలంటే ఆషామాషి కాదు, ఒక 10 days
15 days పడుతుంది నార్త్ రైడ్ చేయాలంటే. అదొకటి. ఇంకా గుజరాత్లో ఒక ప్లేస్ ఉంది, ఎంత సాల్ట్ ఉంటుంది కదా మొత్తం ఏరియా. ఆ ప్లేస్ ఏదో గుర్తురావట్లే. మగధీర సినిమా షూటింగ్ తీశారు అక్కడ. హార్స్ రైడ్ మొత్తం ఉప్పే ఉంటుంది, అంతా ఉప్పు సముద్రం, తెల్లగా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళాలని నాకు చాలా ఇష్టం. ఈసారి అక్కడికి వెళ్దాం, మంచిగా వీడియోస్ మీకు అందిస్తాము. మీకోసమే ఫ్రెండ్స్ నేను ఇట్లా తిరిగేది, లేకపోతే నాకు కూడా ఇష్టమే, కానీ మరీ అంత ఇష్టమేం కాదు. మీకు చూపించాలి అని చెప్పేసి ఇవన్నీ తాపత్రయం. మీరేమో అది అర్థం చేసుకోకుండా చూడరు, వీడియోస్ చూడరు, ఎంకరేజ్ చేయరు, ఫాస్ట్ టైము ఇవ్వరు. సర్లే కానివ్వండి, దేవుడు అన్నీ చూస్తాడు. డ్రైవ్ చేసేప్పుడు ఇబ్బంది ఏంలే, వెనకాల కూర్చుంటే ఇబ్బంది నాకు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, విమల్ యాడ్లో ఇంకా పాన్ పరాగ్, పాన్ మసాలా యాడ్స్కి షారుఖ్ ఖాను, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఎందుకు యాడ్స్ ఒప్పుకుంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మహారాష్ట్రలో ప్రతి ఒక్కడు, పిల్ల పెద్ద ముసలి ముతక అందరి నోళ్ళల్లో పాన్ మసాలా ప్రతి ఒక్కడు నమ్ములుతూనే ఉన్నాడు. ఇప్పటిదాకా మేము చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఒక్కడు నమ్మడము ఉయ్యడము ఎర్రగా రోడ్లన్నీ. ఇదేం ఊర్రా నాయన, ఈ రోడ్లు అయితే ఇందాక గూగుల్ తల్లి ఏం మ్యాప్ చూపించిందో ఏమో, హ్యాండ్ ఇచ్చింది, ఒక 10 కిలోమీటర్లు మొత్తం వేస్ట్ అయిపోయింది. 12 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయాం రూట్ మిస్ అయ్యి. ఆ రోడ్డు అయితే అన్ని గుంతలు, ఆ 12 కిలోమీటర్లు ఒక 100 కిలోమీటర్లు జర్నీ అంతా స్ట్రెయిన్ అయిపోయాను నేనైతే. అది ఏం గుంతలు, అట్లాంటి గుంతలు ఎక్కడ చూడలేదు నేను, కనపడడం కూడా పడలేదు, అంత అట్లున్నాయి గుంతలు స్లోప్గా. ఇంత వరస్ట్ రోడ్లు నేను ఎక్కడ చూడలేదు. టైం వచ్చేసి ఇప్పుడు 6 దాటింది, 6:30 అవుతుంది, అయినా ఇంకా ఎండ మాత్రం ఉంది. వాడు బీదర్లో ఏం పెట్రోల్ పట్టించాడో కానీ, ఏం పెట్రోల్ పట్టాడో కానీ అప్పుడే 3 పాయింట్లకు వచ్చింది. ఇంకా కల్తీ పెట్రోల్ పట్టేట్టున్నాడు వాడు. ఇంత మోసం చేస్తుంటే ఇంకా ఏమన్నా. సన్సెట్ అవుతుంది, ఇంకా మనము డెస్టినేషన్ ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది. ఏ టైం అవుతుందో గూగుల్ తల్లి అయితే 12 అని చూపిస్తుంది. అంటే రోడ్లు ఏమన్నా వరస్ట్గా ఉంటాయో మరి ఏమో, సస్పెన్స్గా ఉంది ఈ రోడ్డు. ఇక్కడంతా ఎక్కడ చూసినా రోడ్డు పక్కన అన్నీ నల్లరేగడి మట్టి మాత్రమే ఉంది. అంటే బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు ఇంగ్లీష్లో. నల్ల మట్టే ఉంది మొత్తం. పంటలు కూడా బాగా పండుతాయి ఇక్కడ. మహారాష్ట్రలో ముంబై సిటీ తప్ప మిగతా అంతా వరస్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే మెయిన్ సిటీస్ పూణే, ఔరంగాబాదు, ఇంకా నాగ్పూర్ ఇట్లాంటి సిటీస్ కాకుండా మిగతావి అంతా వరస్ట్గా ఉంది. ఎందుకంటే అన్డెవలప్డ్ స్టేట్లా ఉంది ఇది. ఇప్పటికీ ఇంకా ఎద్దులు తిరుగుతున్నాయి, ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు వాడట్లేదు వీళ్ళు, అసలు ఎద్దుల బండ్లే వాడుతున్నారు. వీళ్ళ లైఫ్ స్టైలు, ఈ రైడింగ్లో నాకు వీళ్ళ లైఫ్ స్టైల్ అర్థమైపోయింది. ప్రతి ఒక్కడు తలకి పాక కట్టుకుంటాడు, లేకపోతే టోపీ పెట్టుకుంటాడు, మెడలో టవల్ వేసుకుంటాడు, తెల్ల టవల్. అది కూడా అది ఎందుకో
అర్థం కావట్లేదు నాకు. నేనైతే ఎందుకు అనుకుంటున్నా అంటే ఏమన్నా విమలు పాన్ మసాలా నోట్లోంచి కారినప్పుడు తుడుచుకోనికి ఏమన్నా పెట్టుకున్నారో మరేమో, నాకు అదే అర్థమవుతుంది. మరి ఎక్కడ చూసినా గోచి పంచులు కట్టుకోవడము, విమల్ పాన్ మసాలా. మేము ఇప్పటికీ ఒక 2-3 చోట్ల ఆగాము వాటర్ బాటిల్ కోసము. చూస్తే అక్కడ విమల్ ప్యాకెట్లు ఎన్నో ఉన్నాయి. చూడండి, వీడు కార్లో వెళ్తున్నాడు, కనీసం హారం కూడా కొట్టాడు, సర్రను వచ్చేసాడు. నేను అట్లా తిప్పింటే రైట్ సైడ్కి తగిలేది. అంత కామన్ సెన్స్ లేకుండా నడుపుతున్నారు బండ్లు. అది ఫ్రెండ్స్, నాకు ఈ రైడ్లో ఈ మహారాష్ట్ర లైఫ్ స్టైల్ నాకు ఇప్పుడు అట్లా అర్థమైంది, తెలిసింది వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ల పక్కన అసలు షాపులే లేవు. మన సైడ్ హైవేల మీద ఎన్ని షాపులు ఉంటాయి, కానీ ఇక్కడ అసలు షాప్సే లేవు, టీ లేదు, అంత పాన్ మసాలానే. మన సైడ్ టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ అమ్ముతారు, కానీ ఇక్కడ అట్లా లేదు. వీళ్ళకి పాన్ మసాలా ఉంటే చాలు, అంతా తుపుక్ బ్యాచే. ఎండలు మాత్రం ఎక్కువే ఉన్నాయి ఇక్కడ, ఏమాత్రం తక్కువ లేవు. సన్సెట్ అవుతుంది, చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. 7కు అవుతుందేమో లైట్ ఫెయిల్, అంతవరకు ఇలానే ఉంటుంది. మేము వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది. అబ్బా, ఈ రోడ్లు మనకు తెలియదు అసలే. రోడ్లు తెలియక 12 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాము, అది ఆ టైం అంతా వేస్టే. అసలే మేము టైర్డ్ అయిపోయి ఉన్నాము, మొత్తం రైడ్ చేసి. నైట్ కూడా ఏమంత నిద్రపోలేదు, ఆ ఏసీ ఫుల్ చలి పెట్టేసింది. అశోక హోటల్లో రెస్టారెంట్ అండ్ బార్, లాడ్జ్ మొత్తం 3 ఒకే చోట అటాచ్డ్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా బీదర్కి వస్తే కనుక అశోక లాడ్జ్ రెస్టారెంట్ తీసుకోండి, చాలా బాగుంది. సర్వీస్ కూడా కింద రెస్టారెంట్ బార్ ఉంది, అక్కడ ఫుడ్ కూడా బాగుంది. మన సైడు మన జగనన్న పాలనలో మనకు బూమ్ బీర్లు, బ్లాక్ బస్టర్లు, సింబా ఇలాంటి బీర్లు ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రం బడ్వైజర్లు కూడా దొరుకుతున్నాయి. మహారాష్ట్రలో కాదు, బీదర్లో చాలా అన్ని రకాల మందు బీర్లు అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. ఇక్కడ మన స్టేట్లో అట్లా కాదు కదా. సన్సెట్ చూడండి, సూర్యుడు లోపలికి వెళ్తా ఉన్నాడు, అయినా వేడి తగ్గలేదు. గాలి కూడా ఫుల్గా వస్తుంది, మొత్తం ఎక్కువ. నాకు తెలిసి ఇంకో 10 డేస్ 15 డేస్ తర్వాత వర్షాలు పడతాయేమో, ఎందుకంటే మాన్సూన్ సీజను, మాన్సూన్ ఉంటాయి కదా క్లైమేట్లో, అవి కేరళని తాకినాయంట. ఇప్పుడే నా హెల్మెట్ మీద ఒక ఈగ వచ్చి పడి చచ్చిపోయింది, రక్తం అంతా పడింది ఈగది. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది, కేరళని తాకుతాయి ఋతుపవనాలు. తర్వాత ఫస్ట్ కేరళలో వర్షాలు పడతాయి, తర్వాత మహారాష్ట్రకి వస్తాయి, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్. యాక్చువల్లీ నేను అప్పుడు వద్దాం అనుకున్న వర్షాకాలంలో మహారాష్ట్రకి. అప్పుడు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ, ట్రెక్కింగ్ కానీ అంత గ్రీనరీ అంతా బాగుంటుంది. కానీ ఏం చేద్దాం, మా వాళ్ళు సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి 7 రోజులు ఇప్పుడు ఇచ్చారు. ఈ 7 రోజుల్లోనే తిరగాలి నేను చచ్చినట్టు. తర్వాత లీవులు పెట్టుకోవాలి. సన్సెట్ వ్యూ వరకు చూపిస్తా గోప్రోలో, తర్వాత కూడా నైట్ అయిపోద్ది కదా. ఇంకా
బస్సులు చూడండి మహారాష్ట్రలో ఎలా ఉన్నాయో, కిందంతా రెడ్ కలరు. బస్సులు కూడా వాళ్ళ మాదిరి వరస్ట్గానే ఉన్నాయి. నాకేమాత్రం నచ్చలే, మన బస్సులే బాగున్నాయి. ఏదో హైవే వచ్చింది. మహారాష్ట్రలో రోడ్లు మీకు ఎలా ఉంటాయో చూడండి, ఎంత వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. ప్రత్యక్షంగా వీక్షించండి. ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా కనబడి సావట్లేదు, అంత మట్టి మట్టి ఉన్నాయి. ఇంకెంత దూరం ఇలా ఉంటాయి రోడ్లు. అప్పుడప్పుడు మనము ఫాస్ట్ రైడే మాత్రమే చూపించకూడదు, ఇలాంటి రోడ్లు కూడా చూపించాలి. అప్పుడే వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. చూడండి ఈయన గెటప్ చూడండి, కావాలంటే గోచి పంచ, లాల్చి, తల మీద అది. రోడ్డు అయితే టూ వరస్ట్ టూ బ్యాడ్. ఇలాంటి రోడ్ని ఎక్కడ చూడలే. మా స్టేట్ అనుకుంటే మా స్టేట్ మించిపోయింది ఇది. చూడండి చుట్టుపక్కలంతా ఇక్కడ నల్లరేగడి మట్టే, మొత్తం బ్లాక్ కాటన్ సాయిల్. గోంగూర ఇది బాగా పండుతాయి. ఇప్పుడు కొంచెం రోడ్డు బాగొచ్చు, మంచి రోడ్డుకి వచ్చాము. ఇది ఎంతసేపు ఉంటుందో. పెట్రోలే వాడు సరిగ్గా పట్ల. నాకైతే డ్రైవింగ్ చేసేటప్పుడు బ్యాగ్తో కొంచెం ఇబ్బంది అవుతుంది. బ్యాగ్ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకొని నడుపుతా ఉన్నా ఎన్ని కిలోమీటర్లు నేను. ఇక్కడ ఏదో అజిత్ బార్ అని ఉంది. అజిత్ బార్ ఎక్కడుందో? అజిత్ బార్ పొలాల్లో ఉందేమో. అంత విచిత్రంగా ఉన్నారు ఇక్కడ మనుషులు, బాగా మన సైడ్ లాగా కాకుండా. అసలు ఆ పాన్ పరాగు, పాన్ మసాలా ఎట్లా వేసుకుంటారు, నములుతూనే ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏందో మరి అర్థం కాదు. క్యాన్సర్ వచ్చి పోతారు. టైం వచ్చేసి 6:42. ఇంకా అలానే ఉంది లైటింగ్. 7కి అయినా సన్సెట్ అవుతుంది మరి. చాలా బ్యాక్వర్డ్ రీజియన్లో ఉంది ఇదంతా. ఎక్కడ చూసినా ఎద్దుల బండ్లు, ఎద్దులు, ట్రాక్టర్లతో దున్నట్లేదు ఇల్లు. ఈ రోడ్లతోనే భయం వేస్తుంది నాకు. ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు. చూడండి ఈయన చూడండి బైక్ మీద తలపాకు కట్టుకున్నాడు. ప్యాంటు షర్ట్ వేసుకున్నా కూడా తలపాకు కట్టుకున్నాడు. అంటే ఎందుకో మరి వీళ్ళందరూ చూడండి. కానీ ఇక్కడ రావి చెట్లు ఎక్కువ ఉన్నాయి. మా సైడ్ కానుక చెట్లు ఇవి ఎట్లుంటాయో ఇక్కడ రావి చెట్లు ఎక్కువ ఉన్నాయి. చాలా రేర్గా ఉంటాయి రావి చెట్లు, గుళ్ళల్లో మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ రోడ్ల పక్కన కూడా బాగున్నాయి, ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి రావి చెట్లు. ఈ మనిషి చూడండి, ప్రతి ఒక్కడు మీరు గమనిస్తే తలపైన క్యాప్ పెట్టుకొని ఉన్నారు. మరాఠాస్ అంతా అలానే ఉంటారేమో మరి. నేను ఇప్పుడే చూస్తున్నా వీళ్ళని ఇంత దగ్గరగా. వీళ్ళ లైఫ్ స్టైల్ మనకు వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మన రైడ్ ఎలా ఉంది మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మమ్మల్ని కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఏం పోతుంది, మంచి మంచి వీడియోస్ అందిస్తాం కదా మేము కూడా.
చుట్టుపక్కల చెట్లు అయితే బాగున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెట్లు లేవు, ఏదో కొంచెం పక్కనంతా ఏ పంటలు వేయలేదు, మొత్తం అంతా ఖాళీగానే ఉన్నాయి. ఖాళీగా పెట్టుకున్నారు. మరి వీళ్ళు ఏం సీజనో మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మన రైడ్ అంతా మహారాష్ట్రలోనే ఉంటుంది ఇంకా, ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ కవర్ చేసేటివి చాలా ఉన్నాయి. కర్ణాటకలో రైడింగ్ తక్కువ ఉంది, బీదర్ ఒక్కటే టచ్ అవుతుంది కాబట్టి అదేం పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రలో ఎక్కువ రైడింగ్ ఉంటుంది. వర్షం పడితే బాగుండు, ఎన్నిసార్లు అనుకుంటాను వర్షం పడితే బాగుండు అని చెప్పి. వర్షాకాలంలో మహారాష్ట్ర ఎక్సలెంట్ ప్లేసు. సెప్టెంబరు, అక్టోబరు ఇంకా పీక్స్. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. దేవకుంద్ వాటర్ ఫాల్స్ అని, కాలు వాటర్ ఫాల్స్ అని, నానే ఘాట్ వాటర్ ఫాల్స్, నానే మచ్చి, ఇంకా హరిశ్చంద్ర ఘాట్లో కూడా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆడ్రాయ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇలాంటివి చాలా ఉన్నాయి మహారాష్ట్రలో చూడాల్సిన. వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది మహారాష్ట్రలో, కర్ణాటకలో కూడా. ఇంకా కేరళలో అయితే చెప్పక్కర్లే. కేరళ మొత్తం ఒక 40% వెస్ట్రన్ ఘాట్స్, అంటే పశ్చిమ కనుమలు అంటారు కదా తెలుగులో. ఎక్కువ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంటుంది, అదంతా కేరళలోనే ఎక్కువ ఉంటుంది. తర్వాత మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఈ గోవాలో కూడా ఉంటుంది. ఈ 4 స్టేట్స్ కవర్ అయి ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ రెండు. ఇక్కడ ముసలోళ్ళు ఏమో కూర్చొని వ్యవహారాలు వేస్తున్నారు, వాడు విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడంతా. ఇది ఏంట్రా ఇడు హెల్మెట్కి ఏదో చిన్నది తగిలించుకొని ఉన్నాడు. చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ ఎడ్ల బండ్లు ఎక్కువ వాడుతున్నారని. మన సైడ్ ఇంత వాళ్ళ ఎడ్ల బండ్లు, ఇక్కడ ఇంకా వాడుతున్నారు 2024లో కూడా. ట్రాక్టర్లు కొనుక్కోవట్లేదు వీళ్ళు. ఇంకా గోప్రో గురించి ఎవరికి ఇంతగా నాలెడ్జ్ లేనట్టుంది, తెలియట్లేదు ఎవరికి. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో, సన్సెట్. సూర్యుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. చెట్లు కూడా బాగున్నాయి. ఈ కాస్త దూరం నుంచి చెట్లు వచ్చాయి, అంతకుముందు చెట్లు ఏం లేవు, మొత్తం ఎడారిలాగా అనిపించింది మొత్తం నాకు. బీదర్ అంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ పశువులు ఎక్కువ ఉన్నాయి, గేదెలు, ఎనుములు. వ్యూ చూడండి మీకోసమే, ఈ సన్సెట్ వ్యూ. ఎక్సలెంట్ కదా. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అయింది. మేము 3 గంటలకి బీదర్లో బయలుదేరామని మీకు తెలుసు కదా. 3 నుంచి కంటిన్యూస్గా జర్నీ చేస్తూనే ఉన్నాము ఎల్లోరా కేవ్స్కి. ఎల్లోరా కేవ్స్ మార్నింగ్ 6కి 7కి ఓపెన్ చేస్తారు, ఇప్పుడైతే క్లోజ్లో ఉంటుంది అనేసి కొంచెం మేము టైర్డ్ అయిపోయాము. కాబట్టి 3 నుంచి కంటిన్యూస్గా రెడీ చేస్తున్నాం. కానీ అక్కడక్కడ రెస్ట్, కాసేపు ఏమన్నా పెయిన్ అనిపించినప్పుడు డ్రింక్స్ బ్రేక్, వాటర్, కొంచెం రెస్ట్ తీసుకున్నాకి ఇంత టైం పట్టింది. ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఇంకా 175 కిలోమీటర్స్ ఉంది ఎల్లోరా కేవ్స్కి. ఈ హైవే అయితే బాగుంది, కానీ ఇంత లేట్ ఎందుకు అయిందంటే మధ్య మధ్యలో రూట్ కూడా బాగాలేదు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి.
వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు మాత్రమే హైవే వచ్చింది. ఇంతసేపు అంతా కొంచెం సింగిల్ లేన్ వచ్చాయి కొంచెంసేపు, ఇంకాసేపు మెటల్ రోడ్ వచ్చింది కాబట్టి ఇంత లేట్ అయింది. లేకపోతే మేము వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ టైం కాబట్టి ఇప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే బిజీ హైవే ఇది. కార్లు లారీలు వచ్చేస్తున్నాయి, హారం కూడా కొట్టట్లేదు వెనకాల. వాడి పాటం వాళ్ళు 100లో 120లో వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఊరి పేరు బీడ్ అని ఊరు వస్తుంది. దాని తర్వాత మనము ఒక 6 కిలోమీటర్స్ తర్వాత రైట్ తిరగాలి. రైట్ తిరిగేసి ఇంకా హైవే మీదనే వెళ్తాం. నైట్ రైడ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నైట్ వ్యూ మనం ఇదే ఫస్ట్ టైం తీయడము. ఇంకా పదండి డైరెక్ట్ మనము రూమ్ తీసుకొని నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ మన వీడియో వస్తుంది. నైట్ రైడ్ చేస్తున్నప్పుడు నాకు కాస్త పెయిన్ అనిపించి అజయ్ని రైడ్ చేయమన్నాను. అప్పుడు సడన్గా అతనికి దయ్యం కనపడింది. అతని మాటల్లోనే వినండి. ఏంటంటే మేము ఈ రూట్లో ఎన్నికిపోతాం. నేను డ్రైవ్ చేస్తున్నా ఇప్పుడు బైక్, బావ వెంకల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ రూట్లో ఇటు నేను ఒక 50, 40, 65 స్పీడ్లో వెళ్తాను. నేను సడన్గా ఏదో కానొచ్చి మాయమైపోయినట్టుంది. మనిషి రూపంలో అక్కడే నిలబడుకొని ఉంటారు కదా, సడన్గా కానొచ్చి ఉంది. అంటే మమ్మల్ని ఇప్పుడు టైం చూడండి, ఖచ్చితంగా 1:56 అంటే 2 కాబోతుంది. ఈ టైంలో మనిషి అనేటోడు ఎవడన్నా నిలబడతాడా? మీరే చెప్పండి. అది మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టైంలో ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా నిలబడతాడా? సడన్గా నిలబడి కానేసినట్టు కానొచ్చింది. పక్కా నాకు కానొచ్చింది. బాబాయ్ కానొచ్చిందో లేదో తెలియదు, కానీ నాకైతే పక్కా కానొచ్చింది. ఇప్పుడు సగం దూరం పోయినాము, అంటే ఒక 1/2 కిలోమీటర్ అటు పోయినాం. ఆ నుంచి మళ్ళీ ఎన్నికి పోతున్నాం. మళ్ళీ కానొస్తుందేమో, లేదా వాడు మనిషే. టీ షర్ట్ అయితే బ్రౌన్ కలరు అట్లా ఉంది, వాడు మనిషే అదే అర్థం కాలే. ఇదే స్పాటు. టైం కరెక్ట్గా 1:34, 1:39 అప్పుడు టైము మాకు కానొచ్చినప్పుడు టైం 1:39 అంటే 1:40 అప్పుడు ఇంకా అనుకోండి. ఇప్పుడు 1:58 అవుతుంది చూడండి, 1:58 అవుతుంది. ఇది స్పాట్ కరెక్ట్, ఇది స్పాట్ అన్నమాట. ఇక్కడ ఎవరన్నా ఒక్క మనిషి కూడా లేరు ఇక్కడ చూడండి. ఇది ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడే, బాగా గుర్తుంది. లైట్ వేస్తా చూడండి. ఇది చిన్న సర్క్యూట్ అనమాట, అంటే రౌండ్ తిరుగుతారు కదా, దీని ఏమంటారు, క్రాస్, చిన్న క్రాస్ అనమాట. క్రాస్ చేసి వస్తున్నా 50, 40, 65లో వస్తున్నా అంతే. సడన్గా ఏదో ఇట్లే నిలబడుకున్నాడు బాబాయ్, ఇట్లే నిలబడుకున్నాడు, మాయమైపోయింది. ఇంకా ఇది ఏందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇది ఏందో అర్థం కాలేదు. బ్లడ్డా ఇది ఏంది? ఇది బ్లడ్డే ఉంటుంది బాబాయ్. వాడు ఎవడో రీసెంట్గానే పోయినట్టున్నాడు. అసలు ఇక్కడ ఎవ్వరు లేరు. కనీసం లారీ ఏదైనా నిలబడి ఉంటే లారీ డ్రైవరు అది ఇది అని అనుకోవచ్చు. ఇంకా 100 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. ఇప్పుడు టైం చూడండి ఎంత ఉందో, 1:55 అవుతుంది టైం. జస్ట్ 90లో వెళ్తే కనుక 90లో నేను మామూలుగా అయితే 90, 95లో కొట్టాను. ఎక్కడి నుంచి
బీదర్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ బాబాయ్ డ్రైవ్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి నేను తొందర రావాల్సి అనేసి 90లో కొట్టాను. అదే 90లో ఇక్కడ వాడు కానొచ్చి ఉంటే కథం, ఇంకా దాని మాటలో చెప్పలేము. చూడండి వెహికల్స్ అయితే వెళుతూనే ఉన్నాయి. అది నాకు ఒక్కరికే కానొచ్చింది. అప్పుడైతే ఏం రాలే. మేము వెళ్ళిన తర్వాత లారీ వచ్చింది. మేము వెళ్ళిన 2 మినిట్స్కి లారీ అయితే వచ్చేసింది. నాకు కూడా బ్లర్ జస్ట్ పాస్ అయినట్టు అంటే కనబడింది ఇట్లా. ఇంకా నాకు కానొచ్చి ఇంకా వెళ్ళిపోయినట్టు. చాలా మహారాష్ట్ర అంటే ఏదో అనుకోవడం కానీ అసలు దరిద్రమైన ఊరు మహారాష్ట్ర అంటేనే. తల కనరాలే, అసలు తలకాయ లేనట్టుంది దానికి. జస్ట్ ఇదో వీడి వరకు బ్రౌను బ్లాక్ గ్రీన్ టీషర్ట్ అంతే, తల ఏం కనరాలే. ఇక్కడ ఇప్పుడు ఏం లేదు. ఉంటే మనం మీడికి ఎందుకు వస్తాం? వాడు మనిషి అయితే పట్టుకుని తనింది 2 నెట్లు. వాడు మనిషి అంటే పట్టుకుని ఈడే తనిందు. అసలు అది కానొస్తానే మా బాబాయ్ ఉండు అన్నాడు. ఇంకా దయ్యమని క్లారిటీ అయింది నాకు సడన్గా. ఇంకా కుక్కలు అరుస్తున్నాయి. ఆ కుక్కలు మమ్మల్ని యూస్ అడుగుతున్నాయా? వాని యూస్ అడుగుతున్నాయా? ఇంకా కన్ఫామ్ అది వెహికల్స్ అయితే డేమ్ రాలేదు ఇంకా. సరే బాబు ఇంకా వెళ్దాం పద. అయితే ఊరికి మన టైం వేస్ట్. మొత్తానికి మేము బీదర్లో 3 గంటలకి బయలుదేరాం మధ్యాహ్నం. మేము కానీ ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి వచ్చేసరికి టైం ఎంత అయిందో తెలుసా మీకు? చూడండి, కరెక్ట్గా 5 అయింది. 4:56 ఇప్పుడు టైం. మొత్తము నానా కష్టాలు, అష్ట కష్టాలు, ముష్టి నష్టాలు అన్నీ పడి మేము వచ్చేసరికి టైము 5 అయింది. ఇంత హారబుల్ జర్నీ ఎవరు చేసిండరు. అసలు మహారాష్ట్రకి బైక్లో ఎవడు రాడు. అంత తిక్కలోళ్ళం మేమే. ఫస్ట్ టైం ఎల్లోరా కేవ్స్ చూడడానికి, ఇక్కడ ప్లేసెస్ చూడడానికి ఎవరైనా బైక్లో వస్తారా? మేము వచ్చాం. మొత్తం 3 గంటలకు మధ్యాహ్నం బయలుదేరితే ఇప్పుడు 5 అయిందంటే మొత్తం 15 అవర్స్ జర్నీ చేసాం. నైట్ జర్నీ మొత్తం నైట్ అంతా బైక్ తోలాం. ఎందుకు అంత టైం పట్టిందో మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరు మా మొహాలు చూసారా అసలు ఎట్లున్నాయో? నైట్ అంతా బైక్ రైడ్ చేసుకుంటూనే వచ్చాం. ఈ మహారాష్ట్రలో రోడ్లు ఎలా ఉన్నాయి అసలు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.